నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎట్టకేలకు కాలనీకి తాగునీరు. గూడూరులోని పూలతోట గిరిజన కాలనీలో గత కొద్ది రోజులుగా తాగునీరు రాక ప్రజలు అవస్థలు పడుతుండటంతో శివాబి న్యూస్ లో కథనం ప్రసారం కావడంతో స్పందించిన పురపాలక అధికారులు. పేదలకు చేయూత. బాలాజీ నగర్ లోని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. ఉగ్రవాదులను ఉరి తీయాలి. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు మహిళలతో కలిసి ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి ఘన నివాళులు. వెండి కిరీటంలో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు. దాతల సహకారంతో వెండి కిరీటం బహుకరణ అనంతరం నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్న పూలతోట కాలనీ వాసుల దాహార్దికి అధికారులు స్పందించారు. వెంటనే మరమ్మతులు చేసి తాగునీరు సరఫరా అయ్యేలా చొరవ తీసుకున్నారు. శివాబి న్యూస్ లో కథనం ప్రసారం కావడంతో పురపాలక అధికారులు స్పందించారు. పట్టణంలోని పూలతోట గిరిజన కాలనీలో గత కొద్ది రోజులుగా తాగునీరు రాక అక్కడ ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేసవి కాలంలో గొంతు తడుపుకునేందుకు స్థానికులు పడరాని పాటలు పడుతున్నారు. ఇదే విషయాన్ని శివాబి న్యూస్ లో కథనం ప్రసారం చేయడంతో పురపాలక అధికారులు స్పందించారు. పురపాలక సంఘానికి చెందిన వాటర్ వర్కర్స్ సిబ్బంది కాలనీకి చేరుకుని పైపులు పరిశీలించారు. 3 చోట్ల తాగునీటి పైపు లీకేజీ ఉన్నట్లు గుర్తించి బాగు చేశారు. దీంతో శనివారం కాలనీలో తాగునీరు సరఫరా అయింది. కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శివాబి న్యూస్ లో కథనం రావడంతోనే అధికారులు స్పందించి తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. గిరిజన కాలనీ వారం నుంచి నీళ్ళు రాలేదు. శివాబి వాళ్ళు వచ్చి న్యూస్ తీసుకున్నారు. కమిషనర్ వచ్చి యాక్షన్ తీసుకున్నాడు. మాకు నీళ్ళు బాగా వస్తున్నాయి. ధన్యవాదాలు. అది పూలతోట గిరిజన కాలనీ. మాకు వాటర్ రాకుంటే వారం నుంచి శివాబి వాళ్ళు వచ్చారు, యాక్షన్ తీసుకున్నారు. తర్వాత కమిషనర్ గారు వాళ్ళ దగ్గర తెలిపారు. చూసి మా బాధలు విన్నవిర్చి తర్వాత యాక్షన్ తీసుకున్నారు. మాకు శివాబి వాళ్ళకి థ్యాంక్స్, కమిషనర్ గారికి థ్యాంక్స్. నా పేరు తెలుగుదేశం కార్యకర్త రాయుడండి. మాకు శివాబి ఛానల్ వాళ్ళు అందుబాటులో బాగా చేశారు. మాకు వెంటనే స్పందించారు. మాకు కమిషనర్ గారు కూడా ఉదయం వచ్చి చూశారు. చాలా బాగా చేస్తున్నారు వర్కర్స్లు. మళ్ళీ చేసిన ఈ 4 రోజుల నుంచి వాళ్ళ ప్రయత్నం బాగానే జరుగుతుంది. కాలువలు కూడా బాగా నీట్గా చేశారు. మాకు ముందుగా తెలియజేసి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాము. మా అన్న ఎప్పుడు చూసినా ఏ పని అయినా సరే పలానా గిరిజన కాలనీ అంటే త్వరగా స్పందిస్తున్నారు మాకు అన్నవాళ్ళు. చాలా అలాంటి వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లో రావాలని మా నక్కల తరఫున నేను ఒక లీడర్గా కోరుకుంటున్నాను. మెయిన్గా మా మస్తానన్నకి ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఏ ఇబ్బంది అయినా మాకు ఒక అన్నలాగా నిలబడుతున్నాడు. పర్యాటకులను అత్యంత దారుణంగా హతమార్చిన ఉగ్రవాదులను వెంటాడి ఉరి తీయాలని సునీత సేవా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఆ సంస్థ ప్రతినిధులు, మహిళలు శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పెహల్గాం దాడిలో అసువులు బాసిన మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని తెలిపారు. హిందువులు అహింసావాదులని, అలాంటి వారిపై పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హత్య చేయడం అత్యంత హేయమైన పిరికిపంద చర్య అని తెలిపారు. అలాంటి ఉగ్రవాదులను వదలకూడదని కేంద్ర ప్రభుత్వం స్పందించి వారికి కఠినంగా శిక్షించాలని కోరారు. జరిగిన ఘటనపై దేశం మొత్తం మతాలకు అతీతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ముష్కర్లకు తగిన గుణపాఠం చెప్పాలని వారు వివరించారు. ఉగ్రవాదులు దారుణ మారణకాండ జరిపి 26 మంది హిందూ పురుషులను మారణకాండ చేశారు. వాళ్ళు వచ్చిన యాత్రికులని ఒకటే అడిగారు, మీరు హిందువులా వేరే వాళ్ళ? హిందువులైన వాళ్ళందరినీ కూడా వాళ్ళని చంపి
వాళ్ళు పైశాచిక ఆనందం పొందినారు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అని అడగలేదు, ఏ ప్రాంతం వాళ్ళని అడగలేదు. కేవలం హిందువులను గుర్తించి వాళ్ళని మారణకాండ చేయడం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. జాతి మొత్తం కూడా ఆవేశంతో ఆక్రోశంతో కుంగిపోతున్నారు. భారతీయ జాతి సమైక్యతను దెబ్బతీసేదానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందూ పేరుతో హిందువులను మారణకాండ చేయడం మన జాతి సమైక్యతకు దెబ్బతీయడం కోసమే అని. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మన ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసి అయిన కావలి అతను మృతి చెందడం నిజంగా కూడా చాలా బాధాకరం. సోమశెట్టి మధుసూదన్ రావు గారి ఆత్మకు శాంతి కలగాలని మా సునీత సేవా సంస్థలో 2 నిమిషాల మౌనం పాటించి ఆయనకి సంతాపం తెలియజేశాము. ఎవరైనా కూడా మతం పేరుతో ఇలాంటి దారుణకాండ చేయడం మాత్రం సహించలేనిది. దీన్ని మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటువంటి దాడులు మళ్ళా జరగకుండా కాపాడాలని దేశాన్ని కోరుకుంటున్నాము. మా సునీత సేవా సంస్థ. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. గూడూరులోని కరణాల వీధికి చెందిన డాక్టర్ పర్వత కీర్తి కుమార్ నీట్ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 132వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం కీర్తి కుమార్ గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన తల్లిదండ్రులు, మిత్రులు తదితరులు అభినందనలు తెలిపారు. గూడూరులోని బాలాజీనగర్ లో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, శివకుమార్ రెడ్డి, రాము, ప్రభాకర్, కరిముల్లా, కోట వెంకటేశ్వర్లు, నారాయణ, మల్లికార్జున, నాగరాజు, యశ్వంత్, కృష్ణారెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని టేకప్ చేసి గ్రూప్ ఫోటో తర్వాత ప్రతి నెల క్రమం తప్పకుండా 15 మందికి 18 రకాల పలు సరుకులను అందించడం, క్రమం తప్పకుండా ప్రతి నెల 4వ శనివారం రోజు 15 మందికి పేద ప్రజలకి అందించడం చాలా మంచి ప్రోగ్రాం ఇది. మా పొనక మల్లికార్జున రెడ్డి గారికి ధన్యవాదాలు. వాళ్ళ తండ్రి పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈ విధంగా పంచడం ఎంతో మా ద్వారా అందించడం ఎంతో మాకు ఆనందదాయకం. ఈ విధంగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ దేవుని దేవల చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యక్షులు ప్రగతి సేవా సంస్థ చేసే నిరంతర సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదిశేషారెడ్డి సార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పొనక మల్లికార్జున రెడ్డి సారు నిరంతరం ప్రతి నెల ఫల సరుకులు అందాలి, మా నాన్నగారు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆశీస్సులు అందిస్తూ అద్భుతంగా జరపాలి అనే ఉద్దేశంతో ప్రతి నెలా జరుపుతూ ఉన్నారు. సార్కి కుటుంబ సభ్యులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఎవరు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అనేక సేవా కార్యక్రమాలు మన ప్రగతి సేవా సంస్థ అందిస్తూ ఉంది. ఒక చైతన్యం లాగా ఏ ప్రోగ్రాం అయినా సరే, అది ఎక్కడైనా కానీ ఏ ఊర్లో అయినా సరే తప్పక మాకందరికీ మేము ఒక 10 మందిని తప్పకుండా 10 మందికి మించి ఉంటారు కదా, 10 మందికి లోపల లేకుండా మా ప్రగతి కుటుంబ సభ్యులంతా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు తోచిన సహకారం అందిస్తున్నారు ప్రతి ప్రోగ్రాంకి. అదే కాకుండా ఏదైనా అవసరం అనుకుంటే మనం అందరం కూడా ఏదైనా వేసుకొని మనం తోడ్పాటు అందిస్తున్నారు. కాబట్టి మన ప్రగతి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మనం ఈ సమ్మర్లో ఇంకా కొన్ని ఎండలకి బాగా ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి
విద్యార్థులకు దిశానిర్దేశం చేసే విధంగా ఉపాధ్యాయులు పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శ్రీ సాయి విద్యా నికేతన్ పాఠశాల ఓజిలి బ్రాంచ్ 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పొదలకూరులోని ఎస్పీబీవీడి విద్యా సంస్థల డైరెక్టర్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శివపార్వతి, శ్రావణి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దయాకర్, పాఠశాల కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో పముజుల చిన్నసుబ్బమ్మ జ్ఞాపకార్థం వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని పముజుల మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మా తల్లి పేరిట ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు నగదు బహుమతి అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మురళి, సుబ్బయ్య, నర్సయ్య, చంద్రబాబు నాయుడు, టీవీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కావున అందరూ వచ్చి ఈ పోటీల్ని తిలకించి ఒక్క నిమిషం రెండు టీములు షాట్ వాలీబాల్ టోర్నమెంట్ మొదలు పెట్టడం జరిగింది. మడమనూరు నందు పౌజుల రామశేషయ్య గారి ధర్మ పత్ని అయినటువంటి చిన్నసుబ్బమ్మ గారు వర్ధంతి సందర్భంగా మడమనూరులో వాలీబాల్ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇదే కాకుండా ఇదివరకు కూడా చాలా మెడికల్ క్యాంపులు కానీ, అదేవిధంగా తన సొంత నిధులతో వాళ్ళ ఫ్యామిలీ మడమనూరు వాళ్ళ సొంత నిధులతో కూడా మడమనూరులో పెన్షన్ అమౌంట్ గవర్నమెంట్ పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సొంత నిధులతో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మడమనూరు ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంపులు, అదేవిధంగా గుడులు అయితేనేమి, మన హై స్కూల్ ఇక్కడ ఉందంటే వాళ్ళు ఇచ్చిన భూమి, విరాళంగా ఇచ్చిన భూమి అటువంటిది. అదేవిధంగా చాలా దాన ధర్మాలు గ్రామానికైతే బయట గ్రామాలు కానీ చాలా. స్వగ్రామం మడమనూరు నందు మా యొక్క తల్లి పౌజుల చిన్నసుబ్బమ్మ, మా తండ్రి పౌజుల రామశేషయ్య గారు గుర్తుగా మా అమ్మ దినం రేపు 27వ తారీఖు ఏప్రిల్ 27 మేము వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని మా ఫ్యామిలీ మొత్తం కలిపి మేము డిసైడ్ చేసినాము. ఈ రోజున 26వ తారీఖు 27వ తారీఖు 2 రోజులు ఈ మండలం ఉన్న అందరూ వాలీబాల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. ఈ టీంలు పార్టిసిపేట్ అవుతున్నారు. ఈరోజు ముఖాముఖి గేమ్స్ బాగా ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉంటుంది. ఇది రోజు పోటీల్లో గెలిచిన వారికి మొదటి ప్రైజ్ వాళ్ళకి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000 తరఫున ఇవ్వటం నిశ్చయించినాము. ఇప్పుడు ఇస్తారు కనుక చాలా దాన ధర్మాలు చేసి ఈ మండల స్థాయిలోనే కాదు, ఇంకా చాలా వేరు జిల్లాల్లో కూడా దాన ధర్మాలు చేసి ఎన్నో ధర్మ ఎంతో ప్రసిద్ధిగాంచిన వాళ్ళ బిడ్డలు ఈరోజు వాళ్ళు కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారు. కానీ గ్రామంలో వాళ్ళు అనుకున్న సాధన ఇక్కడ నేను చెప్పలేరు, కానీ వాళ్ళు ఇంకా కూడా పైపెట్టి మైనింగ్ మాఫియాకు కొమ్ముగాస్తున్న సైదాపురం తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరులోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. నెల్లూరులోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. పలు సమస్యలపై ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య తదితరులు కలిసి ఆర్డీఓకు వినతి పత్రం అందజేసి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ
మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న సైదాపురం మండలం తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని, పేదలకు భూములు పంచాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల వేధింపులు, భూ ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయని తెలిపారు. ఊటుకూరు గ్రామంలోని మైనింగ్ భూములపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు దళితులపై సైదాపురం తహసీల్దార్ గారు మైనింగ్ మాఫియాకి తొత్తుగా మారి దళితుల మీద అక్రమ కేసులను వెతివేయాలని, ఊటుకూరు దళితుల ఆక్రమణలో ఉంటే ప్రభుత్వ భూముల మీద వాళ్ళకి యాజమాన్యకు కల్పించాలని, అదేవిధంగా ఊటుకూరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ బంజరు మిగులు పోరంబాగు భూములను పేదలు పంచాలని, మరి ముఖ్యంగా సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తామంటే ఆ ధర్నాని భగ్నం చేస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి మహిళల్ని ధర్నాలో నుంచి లాక్కి బయటపడేసి గెంటేసి మహిళల మీద దౌర్జన్యం చేసి మహిళల మీద అక్రమ కేసులు బనాయిస్తానని చెప్పని భయభ్రాంతులకు గురి చేసేటువంటి సైదాపురం ఎస్ఐ క్రాంతిని తక్షణమే సస్పెండ్ చేయాలని, మరి ముఖ్యంగా దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ గూడూరు నెల్లూరు ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఇవాళ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. గత 2 నెలలుగా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 356, 359 గల 400 ఎకరాల ప్రభుత్వ భూములను, అందులో 50 ఎకరాల ప్రభుత్వ భూములను దళితులు ఆక్రమణ చేసి చెట్టు చదనం చేసుకుని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉండే మైనింగ్ మాఫియా. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు రమేష్, మమత, నాగమణి, వెంకటరమణయ్య, కోటయ్య, శ్రీను, హరిబాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మాతమ్మలకు కేటాయించిన నివేశన స్థలాలను వేరే వారి పేర్లు పెట్టి ఆక్రమణలకు పాల్పడుతున్నారని, అడిగితే మేము మీడియా వాళ్ళమంటూ బెదిరిస్తున్నారని మాతమ్మలు తెలిపారు. గూడూరులో వారు మాట్లాడుతూ గాంధీనగర్ ప్రాంతంలో సుమారు 47 మందికి ఇంటి స్థలాలు మంజూరు చేశారని, మీడియా ముసుగులో వారి కమ్యూనిటీకే చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి మీడియా పేరు చెప్పుకుని అధికారులను ప్రలోభపరిచి 3 ఇంటి పట్టాల పేర్లు మార్చి ఆయన బంధువుల పేర్లు రాయించుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మాతమ్మలు కోరుతున్నారు. మాతమ్మ, నా పేరు మీ మాతమ్మ, గాంధీనగరు దీపాల పంచాయతీ. అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు 46 మందికి. కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. ఆ అమ్మాయికి ఫస్ట్ స్టార్టింగ్లో కొలిచారు. ఆ అమ్మాయి కొలిసింది వేసుకున్నారు. వేసిన మీడియా ఉన్నాడని, విలేకరులందరూ ఆయన చేతిలో ఉన్నాడని భలే మిడిచిపడతా భక్తులు కట్టాలు ఎత్తుకొని మా మీదకి వస్తున్నాడు. ఆయన ఏందో మా మీద పెద్ద రూపాయలు చేస్తున్నాడు. మాకు కొలిచేటప్పుడు అప్పుడు పల్లి దుర్గా ప్రసాదరావు కొలిచాడు మాకు స్థలాలు. అప్పటి నుంచి మేము ఎగులాడుకుంటా ఉండేవి. ఇప్పుడు ఆయన వచ్చినాడు పాపం ఉద్యోగం లేక, ఉద్యోగం చేసి ఇప్పుడు ఆయన వచ్చి వాళ్ళ అమ్మది మా దొంగ పేరు వేసుకుని ఉన్నాడు. వాళ్ళ అమ్మకి కూడా దొంగ పేరే, నికరంగా పేరు లేదు. ఇయర్ ఒకడేమంటే మాకమ్మ మాకు గాంధీనగర్లో ఇల్లు జాగా ఇచ్చినాడు. ఇల్లు జాగా ఇస్తే మా 47 మందిలో 3 పేర్లు పాఠాలు ఎత్తేసి పేర్లు మార్చేసి వాళ్ళ అమ్మోళ్ళు పాఠాలు గడిపించి ఆమెకి వేసినాడు. దొంగతనం చేసి 3 పేర్లు ఎత్తి వాళ్ళకి వేసి రుబాబు చేస్తా, ఈడీ అంతా నా చేతిలో ఉంది, పేపర్ వాళ్ళందరూ నా చేతిలో ఉన్నారు, నేను లంచాలకు పాల్మని నేను లంచం తీసుకున్నాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ కథ అంది నేను తేలుస్తానా, మీకు స్థలాలు ఇచ్చేదిలా, మీకు ఏమిలా, మీరేం చేసుకుంటారో చేసుకో, దిక్కున్న సార్ చెప్పుకోబండి అంటున్నారు. దయచేసి మా పట్టాలు మాకు తీసిచ్చేసి. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారికి వెండి కిరీటాన్ని బహుకరించారు. బెల్లం భూపాల్ నాయుడు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని రజనమ్మ దాతృత్వంతో అందించిన వెండి కిరీటాన్ని అమ్మవారికి అలంకరించి అనంతరం కుంకుమ పూజ వైభవంగా జరిపించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని వెంకయ్య స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. श्री महासरस्वत्यै नमः। रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम कृत्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यं ओम नारायण श्री शीर्षं शरे शोयते विवाह अंतर्बहिस्सर्वं व्याप्यना कर्म टाइम भी आलू निकलो संते सुशरीरं स्वराजो विश्वतो मुखः చాలా అన్న వేస్ట్ చేస్తున్నారు. సైదాపురం మండలంలోని కృష్ణారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రీ సమద్గ సద్గురు తాతయ్య స్వామి ఆశ్రయం వద్ద కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో బ్రహ్మోత్సవాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం అశ్వవాహనంపై స్వామివారు కొలువుదీరారు. ఈ సందర్భంగా జరిగిన ఉత్సవంలో భక్తులు ఇరువుగా పాల్గొన్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కోలాటంలో తాతయ్య స్వామి పాల్గొని కోలాటం వేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పోతుగుంట శ్రీధర్ నాయుడు, శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు మండలంలోని కుందుకూరు సమీపంలో ఉన్న కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం శ్రీవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గూడూరుకు చెందిన మండి శ్రీనివాసులు రెడ్డి, ఈశ్వరమ్మ, నెల్లూరుకు చెందిన కేతు అజిత్, మానస, శ్రీయాంష్, అయాంష్ వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎట్టకేలకు కాలనీకి తాగునీరు. గూడూరులోని పూలతోట గిరిజన కాలనీలో గత కొద్ది రోజులుగా తాగునీరు రాక ప్రజలు అవస్థలు పడుతుండటంతో శివాబీ న్యూస్ లో కథనం ప్రసారం కావడంతో స్పందించిన పురపాలక అధికారులు. పేదలకు చేయూత. బాలాజీ నగర్ లోని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. ఉగ్రవాదులను ఉరితీయాలి. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు మహిళలతో కలిసి ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి ఘన నివాళులు. వెండి కిరీటంలో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు. దాతల సహకారంతో వెండి కిరీటం బహుకరణ అనంతరం నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.